యాంకర్ పార్ట్ 1. టాలీవుడ్లో పండుగ సీజన్ అంటేనే సినిమాల జాతర. ముఖ్యంగా దసరా, నవరాత్రులకు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ చిత్ర పోటీ పడటం ఆనవాయితీ. అయితే 2026 దసరా రేసు అప్పుడే హీట్ ఎక్కిపోతోంది. అగ్ర హీరోల నుంచి యంగ్ స్టార్స్ వరకు తమ చిత్రాలను దసరా కానుకగా విడుదల చేసేందుకు లైన్ కట్టేశారు. ఇప్పటికే పలువురు మేకర్స్ అధికారికంగా తమ విడుదల తేదీలపై క్లారిటీ ఇచ్చేయడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. గాడ్ ఆఫ్ మ్యాసివ్ నందమూరి బాలకృష్ణ హీరోగా, గోపీచంద్ మాలినేని కాంబోలో వస్తున్న ఎన్బీకే 111 కూడా దసరా బరిలోనే నిల్వనుంది. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ల తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ముందుగా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హనురాఘవాపుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ వార్ డ్రామా ఫౌజీ అక్టోబర్ 16న దసరా కానుకగా విడుదల కానుంది. ఇక కుర్ర హీరోలు రోషన్ మేకా తన తర్వాతి చిత్రం ఏమేదితో దసరాకు సందడి చేయబోతున్నారు. హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న ఈ ప్యూర్ లవ్ స్టోరీ టీజర్ ఇటీవల విడుదలై పాజిటివ్ వైబ్స్ అయితే క్రియేట్ చేసింది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ శివకార్తికేయన్ నటిస్తున్న షయన్ కూడా అక్టోబర్ రేస్లో ఉంది. కమల్ హాసన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ డ్రామాగా రూపొందుతోంది. వీటితో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు కూడా దసరా రిలీజ్ వైపు మొగ్గు చూపుతున్నాయి. అక్టోబర్ నెలలో ఏ సినిమా విజేతగా నిలుస్తుందో, ఇంకా ఏ చిత్రాలు ఈ రేసులో వచ్చి చేరుతాయో చూడాలి. తన అద్భుతమైన నటనతో దక్షిణాది సినీ ప్రేక్షకులను అలరించి ఎన్నో సూపర్ సినిమాల్లో నటించి మెప్పించిన నటి నిత్య మీనన్. కొంతకాలంగా సినిమాలకు కాస్త తగ్గించి నిత్య ఇప్పుడు మరో కొత్త బాధ్యతలను స్వీకరించారు. కేవలం నటిగానే కాకుండా తన అభిరుచికి తగ్గ కథలను వెండి తెరకు పరిచయం చేసేందుకు ఆమె నిర్మాతగా మారింది. గడిచిన మంగళవారం తన సొంత నిర్మాత సంస్థ క్యూరీ ప్రొడక్షన్స్ లోగో వీడియోను సోషల్ మీడియాలో వేదికగా విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా నిత్య మీనన్ ఒక భావోద్వేగపూరితమైన సందేశాన్ని పంచుకున్నారు. నాకు సినిమాలు తీయడం అంటే కేవలం కథలు చెప్పడం మాత్రమే కాదు, అది చూసే వారిలో ఒక మార్పును తీసుకురావాలి. నటిగా నా ప్రయాణం మొదలైన రోజు నుంచి ఇదే నా లక్ష్యం. ఇప్పుడు నిర్మాతగా కూడా అదే నా బాధ్యతను కొనసాగిస్తాను అని ఆమె తెలిపారు. కియూరి అంటే భూమి గుహాల నుంచి పుట్టి కాంతిని ప్రేమించే ఒక రూపం లేని శక్తి అని ఆమె వీడియోలో వివరించారు. నిర్మాతగా మారిన ఈ శుభ సందర్భంలో తన తొలి తెలుగు చిత్రం అలా మొదలైంది విడుదల 15 ఏళ్లు పూర్తి చేసుకున్న జ్ఞాపకాలను నిత్య గుర్తు చేసుకున్నారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో దర్శకురాలు నందిరెడ్డి చెప్పిన మాటలు నిజమయ్యాయని, ఒక చిన్న సినిమాగా మొదలైన ఆ ప్రయాణం తన జీవితాన్ని మార్చేసిందని ఆమె ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతానికి కియూరి ప్రొడక్షన్స్ బ్యానర్ కింద ఎలాంటి కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు. నిత్య మీనన్ ప్రస్తుతం తాను ఒప్పుకున్న నటన సంబంధిత ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అవి పూర్తయిన తర్వాత తన బ్యానర్లో వైవిధ్యమైన సినిమాలను పట్టాలెక్కించబోతున్నారు. సిద్ధు కొత్త సినిమాలో హీరోయిన్గా భాగ్యశ్రీ, ఆ నిర్మాణ సంస్థలో హ్యాట్రిక్ ఛాన్స్ కొట్టేసిన బ్యూటీ. స్టైలిస్ట్ నీరజ కోన దర్శకత్వంలో తెరకెక్కిన తెలుగు కథ అనే చిత్రంతో ఇటీవలే ప్రేక్షకులను పలకరించారు హీరో సిద్ధు జొన్నలగడ్డ. తాజాగా ఆయన నెక్స్ట్ సినిమా గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తెలుసు కదా చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న సిద్ధు ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ను లైన్లో పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాకు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఫేమ్ స్వరూప్ ఆర్ఎస్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సిద్ధుకి జోడిగా వెండి తెరపై అలరించే బ్యూటీ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ బ్యూటీ ఎవరో తెలుసా? భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం ఈ సినిమా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక ఈ చిత్రాన్ని సితారా, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇదే నిజమైతే ఈ బ్యానర్లో భాగ్యశ్రీ బోర్సే హ్యాట్రిక్ సినిమా అవుతోంది. నిజానికి ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలోనే మేకర్స్ ఈ రూమర్స్కు చెక్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేస్తారేమో చూడాలి. భాగ్యశ్రీ గతంలో సితారా కింగ్డమ్ మూవీలో హీరోయిన్గా చేసింది. ప్రస్తుతం సితారా నిర్మాణంలో అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న లెనిన్ సినిమాలో కూడా ఈ బ్యూటీ హీరోయిన్గా సందడి చేయబోతోంది. తాజాగా రూమర్స్ ప్రకారం త్వరలోనే సితారా బ్యానర్లో తెరకెక్కబోతుందని ప్రచారంలో ఉన్న సిద్ధు సినిమాలో కూడా భాగ్యశ్రీ హీరోయిన్గా కనిపించబోతుందని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు నిజమైతే సితారాలో ఈ బ్యూటీకి హ్యాట్రిక్ సినిమాలు దక్కినట్లే అవుతుంది. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సింది. ప్రముఖ దర్శకుడు శంకర్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నారు. గేమ్ చేంజర్ దెబ్బకు శంకర్తో సినిమా అని భయపడుతున్నారు. చాలా కాలంగా ఖాళీగా ఉన్న శంకర్
తన కలల ప్రాజెక్ట్ అయిన వెల్పరి చిత్రాన్ని వెండి తెరపైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళ నవల వీరయుగ నాయగన్ వేల్పూరి ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చారిత్రక చిత్రంలో ఒక కీలకమైన పాత్ర కోసం వర్స్టైల్ యాక్టర్ ధనుష్ ను శంకర్ సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో రణ్వీర్ సింగ్, చియా విక్రమ్ వంటి స్టార్ హీరోల పేర్లు వినిపిస్తుండగా ఇప్పుడు ధనుష్ పేరు తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ధనుష్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. 2026-27 వరకు ధనుష్ డైరీ పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం ఇళయరాజా బయోపిక్, D55 వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు హాలీవుడ్ చిత్రాల్లోనూ బిజీగా ఉన్నారు. శంకర్ వంటి దిగ్గజ దర్శకుడితో పనిచేయాలని ఎవరికైనా ఉన్నప్పటికీ తనకు బిజీ షెడ్యూల్ వల్ల ధనుష్ ఈ భారీ ప్రాజెక్ట్ సమయం కేటాయించలేకపోతున్నారా లేదా అనేది ట్రేడ్ సర్కిల్లో వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని 3 భాగాలుగా భారీ బడ్జెట్తో బిగ్గెస్ట్ మల్టీస్టార్గా పరిణామాలతో తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా ధనుష్ కొత్త సినిమా D55 ప్రారంభోత్సవానికి శంకర్ హాజరు కావడంతో వీరిద్దరి మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని అభిమానులు భావిస్తున్నారు. ఒకవేళ ధనుష్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భారతీయ సినిమా చరిత్రలోనే ఇదొక అతిపెద్ద మల్టీస్టార్ చిత్రంగా నిలవడం ఖాయం. సదరన్ ఇండస్ట్రీలో న్యూ ట్రెండ్ ఊపందుకుంటోంది. సోషో ఫ్యాంటసీ, మైథలాజికల్ టచ్ ఇస్తూ కొత్త కథలను సృష్టిస్తోంది. పురాణ ఇతిహాసాల, జానపద గాథలకు సైన్స్ ఫిక్షన్ అండ్ యాక్షన్ థ్రిల్ జోడిస్తుంటే తెలుగులో ఈ తరహా చిత్రాలు అడపాదడపాగా వచ్చాయి. కానీ ఇప్పుడు వేగంగా పుంజుకుంటున్నాయి. కార్తికేయ, హనుమాన్, మీరాయి, కల్కి 2898 AD, కాంతారా ఈ జోనర్ మూవీస్, ఈ సోషో ఫ్యాంటసీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడంతో యంగ్ హీరో నుండి స్టార్ హీరోల వరకు ఇలాంటి స్టోరీ వెంట పడుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి అప్కమింగ్ ఫిలిం విశ్వంబర భారీ సోషో ఫ్యాంటసీ అండ్ విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారు వంశీకృష్ణ. ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టితో తెరకెక్కుతున్న జై హనుమాన్, నాగ్ అశ్విన్, ప్రభాస్ కల్కి 2 చిత్రాలు కూడా సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలుగా రాబోతున్నాయి. నాగబంధం ఈ కోవలోనిదే. అలాగే త్రివిక్రమ్ తెరకెక్కించబోతున్న గాడ్ ఆఫ్ వార్ కూడా ఈ జోనర్ కిందకే వస్తుందని సమాచారం. టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్ కూడా ఈ సోషో ఫ్యాంటసీ చిత్రాల వైపు పరుగు పెడుతోంది. నయనతార, ముక్కుతి అమ్మంటూ మైథలాజీ టచ్ విత్ ఫిక్షన్ స్టోరీతోనే సూర్య అప్కమింగ్ ఫిలిం కరుపు కూడా యాక్షన్ థ్రిల్లర్ కమ్ మైథలాజికల్ టచ్ ఉండబోతుందట. ఇక కార్తికేయన్ రీసెంట్గా అనౌన్స్ చేసి మూవీ సేయన్ ఈ తరహా కథేనట. సోషో ఫ్యాంటసీ చిత్రాలంటే భారీ గ్రాఫిక్స్, హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అయి రిస్క్ అని తెలిసినా కూడా మూవీ లవర్స్కు సరికొత్త అనుభూతినిచ్చేందుకు ఈ జోనర్ చిత్రాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.